శ్రీమాత్రే నమః. కొద్దిగా ఆవు పేడ దొరికింది. నేను కొద్ది మొత్తంలో ఘనజీవామృతం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ ఘనజీవామృతాన్ని పాలేకర్ గారు రైతుల కోసం కనిపెట్టారు. కానీ రైతుల కన్నా మన చిన్న మిద్దె తోట రైతులకు మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఘనజీవామృతం, ద్రవజీవామృతం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడల్లా పాలేకర్ గారిని మాత్రం తలుచుకోవాలి. ఇది ఫ్రెష్ ఆవు పేడ, కొద్దిగా బెల్లం, కొద్దిగా శనగపిండి, గోమూత్రం, మన మిద్దె తోటలో వచ్చిన మట్టి. పుట్టమన్ను అంటారు కానీ నాకు అది దొరకదు కాబట్టి నేను ఎప్పుడు మన మిద్దె తోటలో ఉన్న మట్టినే ఉపయోగించుకుంటాను. ఇవి ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, ఇన్ని కేజీలకి ఇన్ని గ్రాములు అనే అంత పర్ఫెక్ట్గా ఏమీ అవసరం లేదు. ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ఏం నష్టం ఉండదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో కలుపుకొని ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండి, బెల్లము, మట్టి, సరిపడినంత గోమూత్రం. ఎక్కువ పోయకూడదు, ఎక్కువ పోస్తే లూజ్ అయ్యి పురుగు వస్తుంది. గట్టిగా చేసుకోవాలి ఉండల్ని. ఇవన్నీ బాగా కలుపుకొని ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా బాగా పిండి, మట్టి, గోమూత్రం, బెల్లం అన్నీ బాగా కలిపేలా కిందది పైకి పైది కిందది బాగా కలుపుకొని ఇప్పుడు ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ బెల్లం కోసం ఈగలు చాలా వస్తున్నాయి. అట్లాగే ఈ ఆవు పేడ కోసం కూడా మట్టిలో మనకి చాలా మంచి చేసే బ్యాక్టీరియా వస్తుంది. ఉండలు రెడీ చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు రెడీ చేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. ఈ వర్షాకాలంలో పెద్ద పెద్దవి చేస్తే తొందరగా ఆరవు, బూజు వస్తుంది. అందుకని చాలా చిన్న చిన్న ఉండలు రెడీ చేసుకోవాలి. ఉండలుగా రెడీ చేసుకుంటే ఇలా 2 ట్రేలుగా రెడీ అయినాయి. ఇవి నీడలోనే ఆరబెట్టుకోవాలి. మెట్ల కింద కానీ ఎక్కడన్నా వర్షానికి తడవకుండా, ఎండకు ఎండకుండా నీడలో మాత్రమే పెట్టుకోవాలి. ద్రవజీవామృతం తయారు చేసుకుంటున్నాను. ద్రవజీవామృతానికి నేను అలసందలు నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీ అందరికీ తెలిసిందే. గోమూత్రం, మట్టి, పేడ, 20 లీటర్ల డబ్బాలో నీళ్లు తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటిగా కలుపుకొని కర్రతో ఉదయం సాయంత్రం వాల్ క్లాక్ యాంగిల్లో రోజు తిప్పుతూ 2 నిమిషాలు 5 రోజుల తర్వాత మొక్కలకు ఉపయోగించుకోవాలి. ఆవు పేడ, అలసందల పప్పుల పేస్టు, అరటిపళ్ళు, కొద్దిగా బెల్లము. అరటిపళ్ళు వేస్తే మొక్కలు బాగా పూత రాలిపోకుండా బాగా కాయలు నిలబడతాయి. గోమూత్రము, 1 లీటర్ గోమూత్రం అన్నీ కలిపి ద్రవజీవామృతం రెడీ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న
ద్రవజీవామృతాన్ని 5 రోజులు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత వాడుకుంటే మొక్కలకు చాలా బలంగా పెరుగుతాయి, కాయలు బాగా కాస్తాయి. శ్రీమాత్రే నమః.